ఇక్కడ పైన ఉంటుంది నుండి ఏది 11,90,11 కోట్ల కాలంలో మన ట్రైబల్ నుండి మరి వారు బాగా ఆలోచించి గోవర్ధనగిరి నుండి లోక్యాతండ వరకు ఈ రోడ్డు ఎవరు ఏ నాయకుడు కూడా ఇట్లా రోడ్డు వేసుకోవచ్చు ఉంటే బాగుంటుందని కూడా ఎవరు ఆలోచించలే. అదొక కడియం శ్రీహరి గారు ఆలోచన చేసి ఇక్కడ ఉన్న నాయకులను పిలిపించి నేను ఈ రోడ్డు వేస్తున్నా అని మరీ ముందుగా చెప్పి ఆ రోడ్డు మంజూరు చేసుకొని ఇవాళ ప్రారంభిస్తున్నందుకు మన మండలము మరియు ఎస్టీ తండాలలో జీవితాంతం కడియం శ్రీహరికి రుణపడి ఉంటామనే సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే అక్కడి నుండి జాలతండ నుండి మరి అదే కుసుంబాయి తండ నుండి జాలతండకు ఒక బ్రిడ్జి అక్కడికి రోడ్డు ఇచ్చుకున్నాం. పొట్టుగుపడతండి కిలోషాపురు సోమరాజుపల్లి కాంచెలు భయ అక్కడి రోడ్డుకు లింక్ ఇప్పించుకోగలం. ఈ రకంగా ఒక 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏకకాలంలో మన ఎస్టీలకే ప్రత్యేకంగా మన లంబాడా బిడ్డలు ఎక్కడ అవస్థ పడొద్దని తీసుకొచ్చిన ఘనత ఒక కడియం శ్రీహరి గారికి దక్కిందనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తండాలన్నీ గ్రామ పంచాయతీలు అయిన తర్వాత వారు కష్టపడి వారి నిధుల నుండి దాదాపు 90% గ్రామ పంచాయతీలు ఇక్కడ కట్టిండ్రు, 1-2 వారు కట్టుకోలేదు. దాదాపు మొత్తం కట్టిండంటే కూడా అది కడియం శ్రీహరి గారు ఒక్కొక్క సర్పంచ్ను పిలిచి కూర్చోబెట్టి అప్పుడు ఈజీఎస్ కింద వారి CDF కింద ఇచ్చి కట్టించినాయి అనేది కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా. అంటే వారు ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన తండాల పట్ల ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నా అనేది. ఇవాళ ఈ రిజర్వాయర్ వచ్చిందని అంటే కడియం శ్రీహరి గారి పుణ్యం. ఇవాళ 2 పంటలు పండించుకుంటానని అంటే ప్రతి సంవత్సరం అధికారులను కూర్చోబెట్టి దేవాదుల పంపు నడిపించి దేవాదుల దగ్గర నుండి ఈ రిజర్వాయర్లన్నీ నింపి ఈ రిజర్వాయర్ల నుండి కాలువల ద్వారా రైతులకు నీళ్ళు అందించే విధంగా ప్రతి క్రాప్కు అంటే ప్రతి పంటకు ముందు అధికారులతోటి రివ్యూ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చే విధంగా కరెంటు సక్రమంగా అందే విధంగా చూసుకునే నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే అదొక కడియం శ్రీహరి అనేది కూడా గుర్తెరగాలి. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకొని బొమ్మకూరు రిజర్వాయర్కి పోతున్నాం. 2 సార్లు వాళ్ళ సొంత డబ్బులు, ఒకసారి 10,000, ఒకసారి 20,000, ఒకసారి పైపులు అది ఇదంటే కూడా వారు ఎంతో సాయం చేసి మేమంతా తిరిగి కూడా కాలువలు ఎంబట్టి 2-3 సార్లు నీళ్ళు అందించి చెరువులు మత్తడి పోయించినాం. ఇవాళ సార్ పరిస్థితి బాగాలేదు, ఆ కాలువ బొమ్మకూరు నుండి మన మంగళబండ తొండకు నీళ్ళు అందాలని అంటే మా సర్పంచ్ చందరు, ప్రకాష్ రెడ్డి, బాలరెడ్డి అక్కడ నుండి మా నాయకులందరూ వస్తే మీరెందుకే భయపడతారు, నేనుండగా మీరు 2 పేద ఇటాచి పెట్టుకోపోయి జగదీష్ రెడ్డి సభ అందించడానికి ఇవాళ ఇప్పుడు అది పని చూడడానికి కూడా పోతున్నాం అని అంటే ఒక పక్క నవాపేట రిజర్వాయర్ నుండి రోడ్ అవతల ఉన్న గ్రామించుకుంటూ బొమ్మకూరు రిజర్వాయర్ నుండి మన ఇబ్రాహింపురం, కిలోషాపురి, ఈ చెరువులు, మేకలమ్మ చెరువు ఇవన్నీ నింపుకుంటా మన ప్రాంతానికి నీళ్ళు అందిస్తుండు. ఈ మండలం ఇవాళ సస్యశ్యామలం ఉండి ఈ రైతాంగం అంతా ఒక మరి కడుపు నిండా ఒక అన్నం తింటున్నాం అంటే ఆ రోజు ముందస్తుగా దేవాదుల ప్రాజెక్టుకు తీసుకురావాలని శంకుస్థాపన వేసి దేవాదుల సృష్టికర్త కడియం శ్రీహరి కాబట్టే ఈ రోజు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ డాంబర్ రోడ్ వేసిండు, గ్రామ పంచాయతీలు ఇచ్చిండు. మన పిల్లలందరూ కడియం శ్రీహరి గారి పిల్లలు, కడియం శ్రీహరి గారు ఒక విద్యావంతుడై ఏ రకంగా ఎదిగిండో ఆ రకంగా మన పిల్లలందరూ చదువుకోవడానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని అక్కడ తిమ్మంపేట దగ్గర మరి మొన్ననే శంకుస్థాపన చేసినాం. చేసి వారు ఎంత పెద్ద మనస్తత్వం అంటే మీ అందరికి తెలవాలి. ఓట్లప్పుడు ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటారు, వాటికి మనం వినొద్దు. కడియం శ్రీహరి నాయకత్వాన్ని ఎందుకు బలపరచాలని అనే దానికి కూడా కారణం మీరు తెలుసుకోవాలి. నాకు 3 బిడ్డలు, ముందు ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడైనా చదువుకుంటారు, ఆడపిల్లల్ని దూరం పంపొద్దని 200 కోట్ల రూపాయలతోటి మొదలుపెట్టే ఇంటిగ్రేటెడ్ స్కూలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు, మహిళలందరూ ఆ పిల్లలంతా అక్కడ చదువుకునే విధంగా ఉచిత విద్య అందే విధంగా కార్పొరేట్ స్కూల్ కంటే ఎక్కువ సౌకర్యాలతోటి ఈ రోజు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో అక్కడ శంకుస్థాపన వేసుకొని 1 సంవత్సర కాలంలో మన పిల్లలంతా అద్భుతమైన విద్యను శ్రీహరి సార్ గారి సహకారంతో చదువుకోబోతుండనే విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి. గతంలో నాయకులు ఉండే ఏ ఊరికి వచ్చినా కూడా డప్పు సప్పుళ్ళు, సమ్మక్క సారక్క జాతర పోయినట్టు డ్యాన్సులు, కోలాటాలు, ఎగురుడు, ఆటగోసుడు, తినుడు, తాగుడు. కానీ కడియం శ్రీహరి గారి పద్ధతి అట్లుండదు. ఎక్కడికి వస్తే సమస్యలు ఏమున్నాయి,
ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయి, ఎంబటే అది ఏ శాఖకు సంబంధించిన సమస్య, ఆ శాఖకు సంబంధించిన ఏఈడీలను పిలిచి ఎస్టిమేట్లు వేయించి వెంబటే వీలైన కాడికి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నిధులు తెచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద నేను నిత్యం కాన్సన్ట్రేషన్ చేసే తత్వం ఒక కడియం శ్రీహరి గారి నాయకత్వంలోనే ఉంటుంది, కడియం శ్రీహరి గారికే ఉంటుంది. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో అదృష్టవంతులం 1400 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుపోతాడు. ఇవాళ అక్కడ 100 కోట్ల అభివృద్ధి, 100 పడకల హాస్పిటల్ అభివృద్ధిలో స్లాబ్ పడ్డది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్కు, డిగ్రీ కాలేజ్కు అన్నిటికీ బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. వారి అభివృద్ధిలో ముందంజ ఉన్నదని అంటే అది ఒక కడియం శ్రీహరి నాయకత్వంలో. దయచేసి ప్రజలారా ఓట్లప్పుడు కానీ రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్లప్పుడు కానీ ప్రతి ఒక్కరు వస్తారు నాయకులు. ఇక మళ్ళీ ఎప్పుడు అవుపడరు, ఏ సమస్య ఉన్నప్పుడు అవుపడరు. ఈ రోడ్డు కావాలంటే అవుపడరు, ఈ బిల్డింగ్ కావాలంటే అవుపడరు, ఈ సమస్య ఉన్నదని అంటే నేనున్నా పని చేస్తారా అంటే అవుపడరు. రేపు ఈ సత్యనారాయణపురం, రావన్నపేట, ఈ రెడ్డోళ్ళ వీళ్ళ ఇండ్లు కూడా రేపు త్వరలోనే అధికారులు చెప్పి శ్రీహరి గారి నాయకత్వంలో రేపు ఏప్రిల్లో వచ్చే ఇండ్లలో కూడా మేము సార్ను పట్టుకొని ఇండ్లు ఇప్పిస్తాం. ప్రతి పనికి మేము ఉంటాం. కానీ పనికి రాని వాళ్ళందరూ వచ్చి కడియం శ్రీహరిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ రకరకాల విమర్శించినప్పుడు మీరు తిట్టి కొట్టి పంపించాలి తండాల నుండి. అరే ఇట్రా, ఈ రోడ్డు ఎవలేసిందిరా, ఈ బిల్డింగ్ ఎవరిచ్చిందిరా, ఇవన్నీ రిజర్వాయర్ నీళ్ళు ఎవరు తెచ్చిర్రా, ఈ పంటలు పచ్చగా అవుపడుతున్నాయి అంటే అందులో ఎవరి ముఖం అవుపడుతుందిరా, మేము తినే కంచంలో కడియం శ్రీహరి ముఖం అవుపడుతుందిరా అని మాట్లాడే విధంగా మనం కృతజ్ఞతను చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనం ఎంత ప్రేమతోటి కడియం శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరిస్తే అంత ఉత్సాహంతో రేవంత్ రెడ్డి దగ్గర నుండి మనకు కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడు. వారు పార్టీ మారిండు అని అంటే పార్టీ అభివృద్ధి కొరకు కడియం కాంగ్రెస్ తోటి కలిసి నడిస్తే ప్రజలు సమర్థించి ఎంపీగా 1,00,000 ఓట్ల మెజార్టీతో వేసిండ్రు. అప్పుడే ప్రజలు కడియం శ్రీహరి గారితో ఉన్నట్టు. సర్పంచ్ ఎన్నికలలో 70-80% ఓట్లు మనకు వేసిండ్రంటే ప్రజలు కడియం శ్రీహరి గారితో ఉన్నట్టు. మొన్న వచ్చేవాళ్ళు దివానగాన్లు ఈడ సీట్ వేసుకొని గెలిపిస్తా, ఆడ సీట్ వేసుకొని గెలిపిస్తా అన్నోళ్ళు గన్పూర్కి వస్తే మొత్తం 18కి 13 సీట్లు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో గెలిచినాయని అంటే 3 ఎన్నికలలో ప్రజలంతా కడియం శ్రీహరి గారిని సమర్థించిండ్రు అని అంటే ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకోవాలి. మాట్లాడినోళ్ళు ఓడు తొర్రూరులో గేటు పట్టుకొని ఎడతాడు, ఓడు జనగాములో గేటు పట్టుకొని ఎడతాడు, ఓడు తెల్లందాకా తాగేడుస్తుండు. మీ పరిస్థితులు గట్లున్నాయి. అందుకే కడియం శ్రీహరిని విమర్శించే సత్వ కానీ నాయకత్వం కానీ అర్హత కానీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎవరికి లేదు. అది కడియం శ్రీహరి అంటే. అభివృద్ధి ఎక్కడ ఉంటుందో కడియం శ్రీహరి గారు అక్కడ ఉంటాడు. కడియం శ్రీహరి గారు మాట ఇచ్చిందంటే అది కమిట్మెంట్ కాబట్టి మనం అంతా కృతజ్ఞతగా వారి నాయకత్వంలో పనిచేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే సమస్యలు ఏమున్నా మా మండల నాయకత్వం పక్షాన వారి దృష్టికి తీసుకుపోయి